ఏవిఎస్ గారి పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. జనవరి 2, 1957 ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించారు. తెలుగు సినిమాల్లో సుపరిచితమైన హాస్య నటుడు, నిర్మాత, దర్శకుడు మరియు జర్నలిస్టు. 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన మిస్టర్ పెల్లం 1993 చిత్రంతో నటుడిగా ప్రవేశించి 4 నంది అవార్డులు గెలుచుకున్నారు. తన హాస్య సంభాషణలు, అహభావాలకు ఏవిఎస్ ప్రసిద్ధి చెందారు. రంగస్థలం కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా, నటుడిగా ఇలా వివిధ రంగాల్లో సత్తా చాటి బహుముఖ ప్రజ్ఞశాలిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఏవిఎస్. సుమారు 500కు పైగా సినిమాల్లో నటించి మనందరినీ నవ్వించిన ఆయన 57 ఏళ్ల వయసులోనే ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. నటుడు ఏవిఎస్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రంగస్థలం కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన మిస్టర్ పెల్లం సినిమాతో నటుడిగా మారారు. మొదటి సినిమాతో నంది అవార్డు అందుకున్నారు. మాయిలోడు, మావిడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోళ మళ్లీ మొదలైంది ఇలా దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు ఏవిఎస్. 90 దశకంలో స్టార్ కామెడియన్లుగా వెలిగిపోతున్న బ్రహ్మానందం, ఆలీలకు ఏవిఎస్ గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. ఏవిఎస్ కేవలం నటుడిగానే కాకుండా రైటర్గా, నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా కూడా సత్తా చాటారు. సూపర్ హీరో సినిమాలో హీరోగా కూడా చేశారు. తన నటనతో కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించిన ఏవిఎస్ 2013లో కన్నుమూశారు. కాగా ఇటీవల బ్యాండ్ మేళం సినిమా ఈవెంట్ కు ఏవిఎస్ కూతురు శాంతి శ్రీనివాస్ హాజరయ్యారు. అదే సినిమా ఈవెంట్ కు డైరెక్టర్ కెఎస్ రవీంద్ర బాబీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏవిఎస్ కూతురిపై ప్రశంసల వర్షం కురిపించారు. తన తండ్రిని కాపాడుకునేందుకు ఆమె తన కాలేయాన్ని దానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ బాగా ఎమోషనల్ గా మాట్లాడారు. బాబీ మాటలు విన్న ఏవిఎస్ కూతురు కూడా తన తండ్రిని గుర్తు తెచ్చుకుని బాగా ఎమోషనల్ అయింది. కాగా అంతకు ముందు ఓ సందర్భంలో తన తండ్రి మరణం గురించి ఓ సందర్భంలో శాంతి మాట్లాడింది. నిరంతరం షూటింగ్ లోనే ఉండడం, నిద్రను పట్టించుకోకపోవడం వల్లే తన తండ్రి ఆరోగ్యం దెబ్బతిని మరణించారని చెప్పుకొచ్చింది. అయితే తాగడం వల్లే ఆయన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని, అపార్థం చేసుకున్నారని ఆమె వాపోయింది. 2008లో నాన్నకు కాలేయం పాడైంది. రక్తపు వాంతులు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు కాలేయం మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యాను, కానీ లావుగా ఉన్నానని, నాది సెట్ కాదన్నారు. దాత దొరకాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని అన్నారు. మరోవైపు నాన్న ఆరోగ్యం దిగజారింది. క్రమంగా జ్ఞాపశక్తి కోల్పోయారు. ఎవరిని గుర్తుపట్టలేకపోయారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. అయితే అనూహ్యంగా ఆ తర్వాత రోజు ఉదయాన్నే మా నాన్న కాల్ చేశారు. ఆయనకు జ్ఞాపశక్తి ఎలా తిరిగి వచ్చిందో అర్థం కాలేదు. 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దాంతో నా కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యాను. అందుకు నాన్న ఏమాత్రం ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తాయని అన్నారు. కానీ ఆ తర్వాత నా భర్త ఒప్పించాడు. నా కాలేయంలో 60% దానం చేశాను. అయితే ఆపరేషన్ తర్వాత 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెబితే నాన్న వినకుండా షూటింగ్స్ కి వెళ్లిపోయారు. దీంతో ఆపరేషన్ అయిన 6 ఏళ్లకు నాన్న పరిస్థితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని నవంబర్ 28, 2011 చనిపోయారు అని చెప్పుకొచ్చింది ఏవిఎస్ కూతురు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.